ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను సినిమా గురించి కాకుండా ఓ వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నాను మీకు. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూర్చున్నాను. ఇంకా ఈ వెబ్ సిరీస్ పేరు ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈటీవీ విన్లో ఉంది. జనరల్గా నాకు ఈ వెబ్ సిరీస్ లైక్ చేయను ఎప్పుడు 90s ఒకటి బాగా ఇష్టపడ్డాను, చాలా బాగుంది అది. దాని తర్వాత ఇదే చూస్తాం. మళ్ళా వెబ్ సిరీస్ అంటే ఎక్కువ సినిమాలనే ఇష్టపడతాం తప్ప వెబ్ సిరీస్ని పెద్దగా పట్టించుకునేవాను కాదు. కానీ ఆ 90s సిరీస్ చూసినప్పుడు మాత్రం ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అద్భుతం. అసలు ఒక అత్యద్భుతమైన సిరీస్ అది. అది మాత్రం చాలా 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 బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసి చాలా సార్లు చూసాం. ఇంక దాని గురించి చెప్తాను. ఇంచుమించు మ్యాక్సిమం అందరూ చూసేసారు దాన్ని నేను అనుకుంటాం, అందుకని దాని గురించి చెప్పలేదు. ఇది ఈ మధ్యన ఈ నెలలో వచ్చింది, జూలైలో, ఈ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ అనే కొంచెం లేట్గా చూశాను. చూసిన తర్వాత మాత్రం ఇది కూడా బాగానే ఉంది. 90s అంత రేంజ్ ఊహించుకోకూడదు, బట్ బాగుంది, బాగా తీసాడు. ప్రతిదీ మాయాబజార్ సినిమాలు అవ్వ కదా, ఇది అంతే, అన్ని 90sలా ఉండదు, కానీ బాగుంది సినిమా. ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు, 7 ఎపిసోడ్స్లో తీశారు. ఏంటంటే స్టోరీ అర్జున్, ఇమ్రాన్, రాజు అని ముగ్గురు పిల్లలు, 10th క్లాస్ అయిన పిల్లలు ఇంటర్లో చేరడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ కాలేజీ వాతావరణం చూసి ఇంకా మనం ఇందులో జాయిన్ చేస్తారు. ఆ పేరెంట్స్ ఏంటి వీళ్ళు ఇష్టపడి వెళ్తారు, పేరెంట్స్ కూడా మంచి కాలేజీ అని తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. జాయిన్ అయిన రోజే వాళ్ళకి అర్థమైపోద్ది ఇక్కడ మనం ఉండలేము, చదవలేము అని. అనేప్పటికీ వాళ్ళు ఇంకక్కడి నుంచి ఏ విధంగా పారిపోతామని ట్రై చేస్తుంటారు. పారిపోతాం ఎందుకంటే అలా ఇమ్మడా పోతారు ఆ వాతావరణానికి. అయితే ఆ మధ్యలో వెళ్ళిపోతే మొత్తం డబ్బులన్నీ కట్టేసి వెళ్ళమంటారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. పాపం అందరూ ఫైనాన్షియల్గా కష్టపడే వాళ్ళే. ఇంకందుకు ఏం చేయాలంటే మార్గం ఏమో దొరకదు వీళ్ళకి. అప్పుడు ఏమనుకుంటారంటే ముగ్గురం కలిపి పారిపోదాం, ఇలా కాదు వాళ్ళే పంపించేసేలా ట్రై చేద్దాం, అప్పుడు మనం కట్టకలేక డబ్బులు అన్న ప్లాన్ తోటి ట్రై చేస్తారు. ఆ ముగ్గురు కలిపి ఏం చేశారు, అక్కడికి పారిపోయారా లేదా అక్కడే ఉండి మార్పు చెంది చదువుకున్నారా ఏంటి అనేది సబ్జెక్ట్. సిరీస్ అయితే బాగా తీశాడు, నిజంగానే పిల్లలు కూడా బాగా చేశారు యాక్షన్. మెయిన్ ఫస్ట్ ఒక 4-5 ఎపిసోడ్స్ మామూలుగా ఉంటాయి. ఇంట్రడక్షన్ ఫస్ట్ కామెడీ అది కొంచెం బాగానే ఉంటుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్లో కామెడీ బాగుంటుంది, తర్వాత సాగుతూ ఉంటుంది. కానీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం సూపర్. అసలు ఎమోషన్స్ అన్నమాట. ఆ పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎమోషన్స్, వాళ్ళు పడే కష్టం పిల్లల చదువు కోసం, అంత ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళని చదివిస్తే ఏ విధంగా అయినా సరే బాగుపడతారో, మంచి వృద్ధిలో వస్తారో అనే ఒక భావంతో ఆ పేరెంట్స్ ఎంత తపన పడిపోతారనేది బాగా తీసాడు. నిజంగానే అలా ఉంటుంది. ఇప్పుడు వాతావరణం పరిస్థితులు అన్నీ కళ్ళకి గుచ్చినట్లు చూపించాడు ఈ వాతావరణం. ఆ ఇంటర్మీడియట్ వాతావరణం కానీ, ఆ మేనేజ్మెంట్ బిహేవియర్ కానీ, అసలు ఆ ఫీజులు కట్టించుకునేటప్పుడు కానీ, చేర్చుకునేటప్పుడు ఎలా ఉంటారు, చేరిన తర్వాత ఎలా ఉంటారు, ఎంత కర్కశంగా ఉంటారు ఫీజులు కట్టించుకోవడానికి. ఒకటి కాదు, అన్ని రకాలుగా కూడా బాగా తీసాడు సినిమా అదే వెబ్ సిరీస్. నిజంగా బాగుంది. అది నిజంగా అసలు చూస్తుంటే ఇంత దారుణంగా ఉంటాయి అనిపిస్తుంది ఒకసారి. కానీ పేరెంట్స్ విద్యా వ్యవస్థ అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు పాపం, వాళ్ళు ఏదో మంచి కాలేజీలో వేస్తే మంచి స్కోర్ వచ్చి ఐఐటీలో జాయిన్ చేయాలి అని ఇంటిగ్రేటెడ్ ఐఐటి బ్యాచ్లో జాయిన్ చేయడానికి ఈ కాలేజీకి తీసుకొస్తారు. వాళ్ళు అందులో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు పడే టెన్షన్స్,
ఈ పిల్లల్ని హాస్టల్ పంపించిన తర్వాత ఒక రాజు అనే అబ్బాయి ఆ మదరు ఆ పడే ఎమోషన్స్ ఆ పిల్లవాడి కోసం గుర్తొచ్చి అస్తమానం బాధపడే సన్నివేశం కానీ నిజంగానే రియల్గా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా బాగా చేశారు నిజంగా, అందరూ కూడా. ఆ పిల్లలు కూడా ముగ్గురు కూడా బాగా చేశారు. అంత బాగుంది. కానీ మధ్యలో కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ చివరి 2 ఎపిసోడ్స్ వచ్చేటికి ఇంకా అసలు ఎమోషన్ చాలా బాగా తీశారు. చెప్పడానికి ఇంకేం, నిజంగానే బాగుంది, రియలిస్టిక్గా చూడొచ్చు. కానీ ఈ ఎపిసోడ్స్కి ఈ మొత్తానికి హైలైట్ ఆ మేనేజ్మెంట్ హెడ్ కింద వేసాడు ఒక అతను. మేనేజ్మెంట్ అతని కింద సునీల్ వస్తాడు, కాసేపు ఇంట్రడక్షన్ ఫస్ట్లో వెళ్ళిపోతాడు. ఎలా చేయాలి, ఎలా ఆకర్షించాలి పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, ఇలాగేదో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లాస్ట్లో ఈ మేనేజ్మెంట్ హెడ్ కింద ఒక అతను వస్తాడు, సందీప్ రాజు. అతను కలర్ ఫోటో డైరెక్టర్, ఇందులో క్యారెక్టర్ వేసాడు. అసలు నిజంగా ఏం చేశాడంటే నిజంగా హైలైట్. ఈ సిరీస్కి అతను పెర్ఫార్మెన్స్ హైలైట్. అంటే కొంచెం కర్కశంగా ఉన్నాడు విలన్ కింద, మనకే భయం వేస్తున్నాడు అతను చూస్తా, అంత బాగా చేశాడు. అది వెబ్ సిరీస్ అని అనుకో వెబ్ సిరీస్ లో ఊహించాం, నిజంగా జరుగుతుంది, నిజంగా ఇలా కూడా ఉన్నాడా అన్నట్టే ఉంటుంది అతను బిహేవియర్. నిజంగా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఎక్సలెంట్. ఎక్సలెంట్ కూడా కాదు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఏం చేసేయాలి నిజంగా. మొత్తం ఈ 7 ఎపిసోడ్స్ లో కూడా నాకు విపరీతంగా నచ్చింది అతని పెర్ఫార్మెన్స్. నిజంగానే ఒక విలన్ క్యారెక్టర్ బాగా చేసిన వాళ్ళని ఎవరైనా సరే పీక్ తగ్గించింది. అలా మనకి ఇంత వయసు వచ్చాక సినిమా వెబ్ సిరీస్ తెలిసినా కూడా అసలు ఏం తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ నిజంగా సూపర్. అసలు భలే యాక్టర్ నిజంగా. అతను డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇలాగా యాక్టర్గా కూడా ట్రై చేస్తే చాలా బాగా సక్సెస్ అవుతాడు నాకు తెలిసి. చాలా బాగుంది, చూడండి అందరూ. ఈటీవీ విన్లో ఉంటుంది, బాగుంది. వాళ్ళంతా ఈ పిల్లల్లో పాపం అసలు ఆ చదువు ఒత్తిడిలో నలిగిపోతాం అన్నీ. అందులో లెక్చరర్ ఉంటాడు, అతను కొంచెం ఆలోచిస్తాడు, అతన్ని మేనేజ్మెంట్ ఎలాగ పక్కన పెట్టేస్తే ట్రై చేస్తారు, అవి కూడా ఉంటాయి. అన్నీ నిజంగా సహజంగా ఉన్నట్టే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ డైరెక్టర్ జోసెఫ్ క్లింటన్, ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ జోసెఫ్ క్లింటన్ బాగా చేసాడు నిజంగానే. స్టడీ చేసి తీసినట్టే ఉంది, బాగుంది. చూడండి, ఇంచుమించు చూసే ఉండొచ్చు మ్యాక్సిమం, కానీ చాలా మంది చూడకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా శ్రద్ధగా చూడండి. అది అదే ఆ సందీప్ ప్రజన్నాథం హైలైట్ పెర్ఫార్మెన్స్. అన్నీ బాగానే ఉంది. మరి శ్రద్ధగా మీరు చూడాలనుకుంటే చూడండి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం హైలైట్ సిరీస్కి. థ్యాంక్ యూ.